మాకు జరిగిన అన్యాయము, ఇంత అన్యాయం జరుగుతుండే ఒక బిడ్డ రోడ్డెక్కి నడి రోడ్డెక్కి మాట్లాడుతుంటే కనీసం ఒక్క మనిషి అన్నా, ఒక్క నాయకుడన్నా స్పందిస్తున్నారా? నన్ను కిడ్నాప్ చేసినారు సార్, నన్ను కిడ్నాప్ చేసినారు అని నేను కేసు పెడితే డిఐ ప్రవీణ్ సార్ మీద, సతీష్ మీద కేసు మాకు ఫోన్లో మాట్లాడి మా వివరాలన్నీ తెలుసుకొని రాజంపేట పోలీస్ స్టేషన్లో మేము అందుబాటులో లేమని మా ఇంటికి నోటీస్ గర్పించిపోతారు. ఎక్కడన్నా ఉందా ఈ న్యాయము? అంటే దళితులకు మాకే జరిగిందా ఈ న్యాయము? మాకేనా ఇంత అన్యాయం చేయాల్సింది? మాకేనా? పిల్లిని కూడా రూమ్లో కూర్చొని పెట్టి కొడితే పులవుతా సార్. మేము చెప్పినప్పుడు మా బాధ అర్థం చేసుకొని మాకు సాయం చేసేది బానిచ్చి మమ్మల్ని కిడ్నాపులు చేసి మమ్మల్ని రూముల్లో బంధించి మా కాడ తప్పుడు వాగ్మూలం తీసుకొని ఆ రోజు అట్లెందుకు చెప్పినా ఈ రోజు ఇట్లెందుకు చెప్పినా అంటే నేనే కాదు సార్. నా ప్లేస్లో ఎంత పెద్ద మగవాడు కాదో, ఎంత పెద్ద రౌడీ అయినా సరే వాళ్ళకు లొంగాల్సిందే. ఆ విధంగా చేసినప్పుడు ఎవరైనా సరే లొంగాల్సిందే, వాళ్ళకి భయపడి అబద్ధాలు చెప్పాల్సిందే. నేనే కాదు, ఆడుకుంటున్నారు నేనే కాదు, నా ప్లేస్లో ఎవరున్నా అదే చెప్తారు. కనీసం మేము కేసు పెడితే వాళ్ళ మీద చర్య తీసుకోరా మీరు? సరే చర్య తీసుకోరు, సరే నేను పర్మిషన్ అడిగినా సార్ నాకు అన్యాయం జరిగింది సార్, నేను చెప్పుకోవాలి సార్, నా బాధ నాకు కాదు నేను చెప్పుకోవాలి సార్ అని చెప్పి పర్మిషన్ లెటర్ పెట్టుకున్నా. ఏమన్నా పర్మిషన్ ఇచ్చినారా నాకు? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు నాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు చెప్పండి సార్. డిపార్ట్మెంట్ గారు, పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ గారు ఎందుకు నాకు పర్మిషన్ ఇవ్వలేదు చెప్పండి, ఎందుకు ఇవ్వలేదు? నేను చెప్పిందే ప్రభుత్వం నమ్మాలా, నేను చెప్పిందే ప్రభుత్వం వినాలా, ఆ వేమన సతీష్ని దండియాలని నేను చెప్పడంలే. నేను చెప్పింది నిజమో అబద్ధమో కోడూరు నియోజకవర్గం పోయి అడగండి. పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు 20 ఏళ్ల నుంచి దాంట్లో విముడుకున్న నాయకులు, గొప్ప నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అడుగు, ఒక్కరిని కాదు, ప్రతి ఒక్క నాయకుడిని, తెలుగుదేశంలో ఉన్న ప్రతి నాయకుడిని అడుగు, నేను తెలుగుదేశానికి సేవ చేశానా లేదా? చంద్రబాబు నాయుడు సార్ గారు జైల్లో ఉన్నప్పుడు నా ప్రాణం తల్లడెళ్ళిపోయింది. అయ్యో మా తండ్రి వయసులో ఉన్నాడే, ఇతనికి ఇంత అన్యాయం జరిగింది, ఈ వయసులో ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టారని చెప్పి ప్రతి ఇంటికి పోయి మీకు జరిగిన అన్యాయం గురించి ప్రతి ఇంటికి నేను తెలియజేసిన. లోకేష్ అన్న గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ చూసి అన్న బాధ చూసి, అయ్యో చంద్రబాబు నాయుడు సార్ పోలీస్ స్టేషన్కి పోతే పాప అన్న రోడ్డెక్కినాడే, ఏ రోజు రోడ్డెక్కున్నాడే, ఈ రోజు అన్న రోడ్డెక్కి మాదిరి బాధపడుతున్నాడే, నేను వస్తున్నా అన్న వస్తున్నాడో, ఏ ఆడబిడ్డ కంటిన్యూలు నేను చూడంటే అయ్యో అన్న అన్యాయం జరిగితే అన్న ప్రశ్నిస్తాడు, అన్న ఆడబిడ్డలకు అన్యాయం చేయడు అని ప్రతి ఒక్క నోటీసులు తీసుకుపోయినా. ఈరోజు నాకే అన్యాయం జరుగుతుంది సార్. మీకోసం కష్టపడి, మీకోసం నిద్ర అనక, ఆకలి అనక, ఎండ అనక, వాన అనక ప్రతి అడవుల్లో ఎస్టీ కాలనీలకు కూడా పోయి మీకు జరిగిన అన్యాయాన్ని మొత్తం చెప్పి మీకు నేను సేవ చేసిన దానికి ఇదా సార్ నాకు ఇవ్వాల్సింది మీరు శిక్ష? చెప్పండి సార్. అనిత మేడం గారు, మీరు కూడా ఒక ఎస్సీనే, ఒక దళితురాలకి నాకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు గమ్మగున్నారు మేడం? చెప్పండి మేడం, ఎందుకు గమ్ముకున్నారు? చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం మనం, పిల్లలు కొట్లాడుకొని కోతెత్తుకోమైంది అంటారు రొట్టె ముక్క. అట్టగా అన్యాయం, దళితులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈ రోజు మీరు నాకు అన్యాయం జరిగినప్పుడు మీరు ప్రశ్నించకపోతే ఇంకెవరు ప్రశ్నిస్తారు మేడం? చెప్పండి. డిఐజీ ప్రవీణ్ గారు ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ అతనే అన్యాయం పక్కన వేమన సతీష్ గారు వాళ్ళ కులమని అన్యాయం పక్కన ఆయన సపోర్ట్ చేస్తుంటే నా పక్కన న్యాయం ఉన్నా కూడా మీరు ఎందుకు మాట్లాడలేకున్నారు మేడం? అనిత మేడం గారు ఎందుకు ప్రశ్నించలేకున్నారు? ఎందుకు ఆ దళితుకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఎందుకు మీరు అడగలేకున్నారు? అంత పెద్ద పోస్ట్లో ఉండి మీరు నాకు న్యాయం చేయరా? చెప్పండి, ఇంకా మీరు తెగించి చెప్పండి, మీకు న్యాయం చేయము, మేము అతనికి కొమ్ము కాస్తాము, మేము అతనికి వస్తాకు పలుకుతాము అని చెప్పండి సార్. సరే మీరు నాకు న్యాయం చేయరు, 2 ఏళ్ళుగా నేను వేమన సతీష్నే నమ్ముకొని వేమన సతీష్గా సైలెంట్గా ఎందుకు? తెలుగుదేశం పార్టీ భగసనం కాకూడదు, బయటికి రాకూడదు, పబ్లిక్లోకి రాకూడదు, మీకు బ్యాడ్ నేమ్ వస్తుందని 2 ఏళ్ళ దగ్గర
2 ఏళ్ళు కావస్తుంది. అప్పుడు దాకా నేను వేమన సతీష్ గారిని అడిగిన, కానీ నాకు ప్రయోజనం లేదు. కాబట్టి నేను పబ్లిక్లోకి వచ్చిన. ఎందుకు వచ్చినాను పబ్లిక్లోకి అంటే, నన్ను కిడ్నాప్ చేసి నన్ను బెదిరించి నా కారు తప్పుడు వాగ్మూలం తీసుకున్నారు కాబట్టి నేను పబ్లిక్లోకి వచ్చిన. నేను పబ్లిక్లోకి వచ్చి కూడా 2 నెలలు అవుతుంటే ఇంకా ఎందుకు మీరు స్పందించలేదు చెప్పండి. ఎందుకు స్పందించలేదో చెప్పండి. నాకు ఈ భారతదేశంలో బతికే అర్హత లేదా? నాకు జరిగిన నేను చెప్పుకునే అర్హత లేదా? చెప్పండి సార్. ఒకవేళ లేదనుకుంటే నాకు చావుకు పర్మిషన్ లెటర్ పెట్టుకుంటా, నాకు చచ్చిపోయేదానికి పర్మిషన్ ఇవ్వండి, హ్యాపీగా చచ్చిపోతా. ఈ కర్మ ఈ బాధ నేను ఇంకా నేను భరించలేను సార్. నేను పోరాడి 2 ఏళ్ల నుంచి పోరాడుతున్నా. మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి నాకు చచ్చిపోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి సార్, దయచేసి ప్లీజ్. అదొక్కటన్నా హెల్ప్ చేయండి సార్. డబ్బులు అంటే ఎట్లా ఇవ్వలేదు కదా, ఇప్పలేదు కదా, కనీసం పర్మిషన్ లెటర్ పెట్టుకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వండి సార్. చచ్చిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. ఎందుకంటే మేము ఊర్లోకి పోయినా మేము అప్పులు చేసుకొని, మేము ఊర్లోకి పోయినా అప్పుల వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు అడుగుతారు. ఇల్లు కూడా మేము ఇల్లు కూడా వాళ్ళకు రిజిస్టర్ చేస్తున్నాం, దాన్ని కూడా ఇసిపెట్టుకోలేని పరిస్థితిలో ఎక్కడున్నారు సార్ మేము? ఇల్లు కూడా ఇసిపెట్టుకోలేని స్థితిలో ఎక్కడున్నారు చెప్పండి సార్. ఎక్కడున్నారు మేము? మిమ్మల్ని నమ్ముకునే దానికి, తెలుగుదేశం పార్టీని నమ్ముకొని సేవ చేసిన దానికి ఇదా సార్ మాకు ఇచ్చే బహుమతి మీరు? సరే సార్, మీ ఆఫీస్ దగ్గరికి వస్తా, నాకు న్యాయం చేస్తారా? న్యాయం చేయండి. లేదులేమ్మా, నీకు న్యాయం చేసే అధికారం మా దగ్గర లేదు, మేము వేమన సతీష్ గారిని దండించలేము, ఆయన పెద్ద ఇది, ఆయన మమ్మల్ని పొడుస్తాడు కాలుస్తాడు అని అట్టుకున్నా అంటే, మీరు కూడా అతను భయపడుతుంది అనుకుంటే చెప్పండి, చావుకు పర్మిషన్ చచ్చిపోతా హ్యాపీగా. మీ పుణ్యమాని ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక మంత్రులుగా ఉండి, అనిత గారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద అధికారిగా ఉండి మీరు అతన్ని దండించలేకుండారా? అతను కానీ నా డబ్బులు నాకు ఇప్పి లేకుండారా? సరే, ఆయన కోసం మా కోసం తిరిగినాడు, అగసాట్లు పడినాడు, తీసుకో, ఒక 50 లక్షలు తీసుకో, మా డబ్బులు మాకు ఇచ్చేయండి. మీకు ఇప్పిలేరు, మీరు వాళ్ళకి భయపడుతున్నారు, అతనికి భయపడుతున్నారు. సరే, నాకు పర్మిషన్ లెటర్ ఇవ్వండి, చనిపోతా హ్యాపీగా, మీ ఆఫీస్ కాడికి వచ్చి చనిపోతా. చంద్రబాబు నాయుడు సార్ పుణ్యమాని, ఎందుకు సార్ ఇలాంటి వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో పెట్టుకొని తెలుగుదేశానికి బ్యాట్ నేను తెచ్చుకుంటారు? అందరినీ దొంగలు పోషిస్తారా మీరు? మా లాంటి వాళ్ళకి అందరికీ అన్యాయం చేసి అతనికి వస్తాద్ బలికి ఆయన మా నుండి దూరంగా విదేశాలకు పారిపోమ్మని సలహాలు ఎవరు ఇచ్చినారో మరి.